అమ్మ దగ్గర భిక్ష పుచ్చుకుంటాడు. 4 ఇళ్ళకెళ్ళి భిక్ష తినే బదులు అమ్మ కొడుకు అన్నం పెట్టినట్టు కాకుండా భిక్షగా అన్నం పెడుతుంది. మాతృభిక్ష జ్ఞానమునకు ప్రధానం అక్కడ వచ్చింది ఉపనయన కర్మలో. కాబట్టి ఈయన బ్రహ్మచారి కనుక భిక్ష స్వీకరించాలి. ఎంత కష్టం వచ్చి చచ్చిపోకూడదు. బ్రహ్మచారికి భిక్ష సహజం. ఆయన భిక్ష చేసే తీసుకోవాలి, బ్రహ్మచారి సన్యాసి ఇద్దరు. కాబట్టి ఆయన ఆహారమునకు మళ్ళీ దోషం ఉండకూడదు. ఆహారమునకు దోషం ఉందనుకోండి అదో ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అందులో 6వ వంతు మనసుగా మారుతుంది. మనసు ఎక్కడి నుంచో రాదు, అన్నంలోంచే వస్తుంది. అన్నంలో 6వ వంతు మనసు. అన్నం తినేటప్పుడు ఎంత శౌచంతో ఎటువంటి భావనతో తింటాడో అంత మంచి మనసు ఏర్పడుతుంది. అందుకే మౌనంగా భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని మనసులో పరిశీలనం చేస్తూ కనీసంలో కనీసం గోవిందనామాన్ని అనుకుంటూ పదార్థ స్వీకారం చేస్తే పరమ సాత్వికమై భగవంతుని యందు నిలబెట్టగలిగినటువంటి మనసుగా మారుతుంది. కాకుండా ఏవి పడితే అవి చూస్తూ అస్తమానం ఇలా ఇలా నొక్కుని అందులో మార్చుకుంటూ అవే చూస్తూ అన్నం తింటే అలాంటి మనసే వస్తుంది. అలా ఏం నొక్కుతారో ఏడు చూస్తారో మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి 6వ వంతు మనసు. అందుకని శౌచము లేని చోట తీసుకోకూడదు. అందుకని పవిత్రమైన గృహం ఏది, కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఎవరిక్కడ అని పరిశీలనం చేశాడు. పరిశీలనం చేసి ఏదో బలానా వాళ్ళ ఇంట్లో శౌచం ఉంటుందండి, వాళ్ళు ప్రేమగా పెడతారు, చాలా గౌరవంగా బ్రతికేవాళ్ళు అని తెలుసుకున్నాడు. ఆ ఇంటి ముందు నిలబడ్డాడు. నిలబడి భవతి భిక్షాందేహి అన్నాడు. ఆ ఇల్లాలు బయటికి వచ్చి చూసింది. బ్రహ్మచారి. బ్రహ్మచారిని పోషించడం గృహస్థు యొక్క ప్రధాన కర్తవ్యం. ఒక పెళ్లి చేసుకున్నవాడి మొట్టమొదటి కర్తవ్యం ఏమిటంటే బ్రహ్మచారి అనేటప్పటికీ ఆదరించి తీరాలి. బ్రహ్మచారి వచ్చి భిక్షాందేహి అన్నాడు అనుకోండి, అన్నం పెట్టి తీరాలి. అందుకే అన్నిటికన్నా గృహస్థుకి గొప్ప ఏమిటి అంటే ఉపనయనానికి వెళ్ళడం. ఎందుకని? తన ఆశ్రమం ధన్యత. బ్రహ్మచారికి భిక్ష వేయచ్చు. బ్రహ్మచారికి భిక్ష వేస్తున్నాడా వీడే బిచ్చం ఎత్తుతున్నాడా వేరు మాట. ఎందుకని? బ్రహ్మచారికి భిక్ష ఇప్పుడు మీ ఇంట్లో బియ్యం పట్టుకెడితే మీరే వాళ్ళ ఇంట్లో బియ్యం పుచ్చుకు భిక్ష వేస్తే బ్రహ్మచార భిక్ష వేసినవాడు, భిక్షకు వచ్చినవాడు, నువ్వు ఆ భిక్షకి వెళ్ళినవాడివి. ఇప్పుడు తలకిందులు అవుతుంది. అందుకని మీ ఇంట్లో బియ్యం ఓ చిన్న కవర్లో ఇందులో వేసుకుని వెళ్ళాలి ఆ భిక్ష వేయడానికి. అంతేగాని బ్రహ్మచారికి భిక్ష వేసేటప్పుడు బంగారు గిన్నెలు వెండి గిన్నెలు అవి వేయకూడదు. బ్రహ్మచారికి ఏది పనికొస్తుందో అదొక్కటే వేయాలి. గొడుగో జన్నిజమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగీనెక్కడ కరుల్ వామాక్షుల శంభులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన 3 అడుగుల మేరయ త్రోవకిచ్చటది బ్రహ్మాండంబు నాపాలికిన్ అనిపిస్తారు పోతన గారు వామనమూర్తి ఘట్టంలో. కాబట్టి బ్రహ్మచారికి భిక్ష వేసేటప్పుడు పాత్రతతో కూడిన దానం చెయ్యాలి. దానివల్ల తరిస్తాడు గృహస్థు. అందుకని గృహస్థు ప్రధాన ధర్మం భిక్ష వేయడం. గృహస్థు లేడు ఇంట్లో. ఆవిడ వచ్చి చూసింది. అరే ఇంటి ముందుకు బ్రహ్మచారి వచ్చాడు. ఆయన లేకపోవచ్చు కానీ సహధర్మచారిణి. భార్య పేరేమి అంటే సహధర్మచారిణి. యజమాని యొక్క ధర్మాన్ని నిలబెడుతూ ఉంటుంది. అందుకు ఆవిడ కామపత్ని అని లేదు, ఆమె ధర్మపత్ని. ఆయన ధర్మాన్ని ఆవిడ నిలబెట్టాలి. అతిథికి పెట్టాలి, అందులో బ్రహ్మచారి కాబట్టి ఉండవయా తీసుకొస్తాను పదార్థం అని లోపలికి వెళ్ళి ఒక పాత్ర కడుగుతోంది. ఎందుకని? ఆ పాత్ర శుద్ధంగా లేదండి అందుకు కడుగుతోంది. వాళ్ళ ఇంట్లో ఆ ఒకటే గిన్నె ఉందని మీరు అర్థం తీసుకోకూడదు. ధర్మమునందు ఉండేటటువంటి పూనిక. మీ ఇంట్లో అన్నం తిని ఉండేవాడు అనుకోండి, ఆ పాత్రలో బల్లిపాకి వెళ్ళిపోయింది అనుకోండి, అన్నం తిని వాంతి అయింది అనుకోండి, మీరు వైద్యుడి దగ్గరికి తీసుకెడతారు. బ్రహ్మచారి అలా కాదు. మీ ఇంట్లో భిక్ష వేస్తే వాడు ఆ భిక్షాన్నం తిని ఎక్కడికో పోతాడు, ఏ దర్భలు కోసుకోవడానికో ఎక్కడికో వెళ్ళిపోతాడు. వాడు అక్కడెక్కడో స్పృహ తప్పి పడిపోయాడు అనుకోండి, లేనిపోని ప్రమాదాలు వస్తాయి. తనని నమ్ముకుని ఇంటికొచ్చి భిక్ష అడిగిన వాడికి పెట్టేటప్పుడు శ్రద్ధ అవసరం. ఆ శ్రద్ధ లేకుండా ఏది చేయకూడదు. అందుకే శ్రద్ధయా దేయం అశ్రద్ధయా విధేయం. చేసేటప్పుడు శ్రద్ధగా చెయ్యి, అశ్రద్ధతో చెయ్యొద్దు అని గృహస్థాశ్రమంలోకి వెళ్ళేటప్పుడు చెప్తాడు గురువుగారు స్నాతక మంత్రంలో. అందుకని ఆమె గిన్నె కడిగింది. లేకపోతే ఆవిడ గిన్నె కడిగింది అది కూడా ఎందుకండి ఎర్రాప్రకట చెప్పడం, అది కూడా ఎందుకు వ్యాసుల వారు చెప్పడం? అందులో కూడా ధర్మం ఉంది, నేర్చుకోవలసిన విషయం ఉంది. నువ్వు వచ్చినప్పుడు ఎలా పెడుతున్నావు అన్నదై నీ పూనికని ధర్మాచరణాన్ని తెలియచేస్తుంది. కాబట్టి
ఆమె పాత్ర కడిగి అందులోకి అన్నాన్ని సిద్ధం చేస్తోంది ఆయనకి పెట్టడానికి. అలా సిద్ధం చేస్తూ ఉండగా ఆ ఎలనాగ భర్త కడ నాకట తూలుచు వచ్చే వచ్చినం తోయిజనేత్ర సంభ్రమముతో తగు పీఠము పెట్టి పాద్యముంబాయక మజ్జన క్రియు భక్తి నునర్చి ప్రియోక్తులొప్పగా ఆయన ప్రీతు చేసే రుచిరన్న రసంబులు చేసి చెచ్చరన్. ఆమె ఈయనకి పళ్ళెంలో అన్నం పెడదాం అనుకుంటోంది బ్రహ్మచారికి. భర్త వచ్చాడు. ఎలా వచ్చాడు వచ్చిన భర్త? ఆ ఎలనాగ భర్తకడు నాకట తూలుచు వచ్చే. ఆయన విపరీతమైన ఆకలేసేస్తూ తూలిపోతూ వచ్చాడు. ఎప్పుడిప్పుడు అన్నం తిందామా అని వచ్చాడు ఇంటికి. వచ్చిన వాడిని చూసింది ఆవిడ. అరే భర్త వచ్చాడు రా, చాలా ఆకలితో వచ్చాడు. వచ్చినం తోయజనేత్ర సంభ్రమముతో తగు పీఠము పెట్టి వెంటనే పళ్ళాన్ని వదిలేసింది. వదిలేసి ఒక పీఠము పెట్టి ఒక పీట వేసింది. వేసి పాద్యము బాయక ఆయన కాళ్ళు కడిగింది. కాళ్ళు కడిగి గబగబా నీళ్లు తీసుకొచ్చి బయటంతా తిరిగి వచ్చాడు కదూ డస్సిపోయి. అందుకని ఆయనకి పరమ ప్రేమతో స్నానం చేయించింది. ఎలా? ఆయన ఆకలి మరిచిపోయేటట్టు మాట్లాడుతూ. తూలుతూ వచ్చాడు కదూ ఆకలితోటి. ఉండవే ఇప్పుడు ఈ స్నానం ఏమిటి, కాళ్ళు కడగడం ఏమిటి బాబు, కడుపు రగిలిపోతోందని కాకుండా ఆమె పరిచర్య చేత ఆయన ఆకలిని మరిచిపోయేటట్టు. అది తోయజనేత్ర అన్న మాటకు అర్థం. తోయజనేత్ర అంటే తామర పువ్వుల వంటి కన్నులు నది. ఆయనకి ఆకలి ఇస్తుంటే ఈవిడికి తామర పువ్వులు లాంటి కళ్ళు ఎందుకు మధ్యలో? ఎందుకు అది అప్పుడు చెప్పవలసిన సందర్భం అది కాదు. దాని అర్థం ఏమిటంటే భార్య భర్తకు శాంతి స్థానము. భర్తకి మనో ఉద్వేగమున్నప్పటికీ, శారీరకమైన రోగం ఉన్నప్పటికీ, భర్తకి కామోద్రేకము కలిగినప్పటికీ, భర్తకి ఒకవేళ ఏ కారణం చేతనైనా ధర్మం తప్పుతున్నప్పటికీ ఆదుకోగలిగినటువంటి స్థానము భార్య ఒక్కతే. అందువల్ల ఆయనవి 4 ధర్మంతో ముడిపడతాయి ఆవిడ పక్కన ఉండబట్టి. నేను చెప్పిన 4 మీకు గుర్తున్నాయో లేదో ఇప్పుడు. ఆయన మానసికంగా ఉద్వేగమునందున్నప్పుడు లేదా కష్టానికి లోనై ఉన్నప్పుడు, అన్ని కష్టాలు శరీరానికి ఉండవు. ఎక్కడికో వెళ్ళాడు, ఏదో పని అబ్బాయి ఇవాళ అయిపోతుంది తప్పకుండా అనుకుని వెళ్ళాడు. అసలు వాళ్ళు లేని లేడు, ఆ పని జరగలేదు. చాలా చికాకుతో వచ్చాడు. ఇంత చికాకుతో వచ్చిన భర్త యొక్క చికాకు దేనివల్ల తొలగిపోతుందో తెలుసా? భార్య చూసేటటువంటి అమృతమయమైనటువంటి చూపు వలన పోతుంది. అది ప్రత్యేకంగా శిక్షణా కేంద్రాలు ఉంటాయండి అని అడగకూడదు. అది కేవలంగా దేనివల్ల వస్తుంది అంటే ఒండరులకు ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ప్రీతి వలన వస్తుంది. ఈ మాట నేను ఎలా ఆవిష్కరించాలో నిజానికి నాకే అర్థం కాదు. రామాయణంలో ఒక మాట ఉంది, రాముడు అసలు సీతమ్మని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని ఒక ప్రశ్న. ఎందుకంటే శివధనస్సు భంగం చేసినప్పుడు ఆయన చేసుకోలేదు. శివధనస్సు భంగం చేశాడు కాబట్టి నేను చేసుకుంటానని చెప్పి ఆయన ఏం చేసుకోలేదు. మా నాన్నగారికి చెప్పండి, మా నాన్నగారు ఒప్పుకుంటే చేసుకుంటాను. ఇప్పుడు సీతమ్మందానికి పొంగిపోయి ఆయన చేసుకున్నాడని రామాయణంలో లేదు. ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇతి గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్తత అన్నారు మహర్షి. తండ్రి గారు నిర్ణయించారు నీకు ఈమె భార్యగా ఉండదగినది అన్నాడు. మా నాన్నగారు నిర్ణయించారంటే ఆమె నాకు తగినది, అందుకు ఇల్లాలని చేసుకున్నాడు. తర్వాత సీతమ్మని వదిలిపెట్టి ఉండలేకపోయాడు. ఎందుకని? సీతమ్మ రాముడి మనస్సులోకి చేరిపోయింది. ఎలా చేరిపోయింది? అనువర్తించిన కారణం చేత. అనువర్తించుట అన్న మాటకు అర్థం నిద్రపోతున్నప్పుడు, నిద్రలేచి ఉన్నప్పుడు కూడా రాముడికి ఏదైనా వస్తువు కావలసి వస్తే వస్తువు గురించి అడగడు, సీత అంటాడు. అది మనసులో చేరడం అన్న మాటకు అర్థం. ఇంతకన్నా ఇంకా ఉదాహరణ చెప్పడం కష్టం. ఉత్తరీయం కనపడలేదనుకోండి, తనే తీశాడు పంచ, ఉత్తరీయం తీసి ఎక్కడో పెట్టాడు, పెట్టి దాని మీద తువాలో పడేశాడు. పంచె కట్టేసుకున్నాడు, ఉత్తరీయం కనపట్టలేదు. ఉత్తరీయమేది అండో భార్య పేరు పెట్టి ఆవిడ్ని పిలుస్తాడు, యామోయ్ అని ఆవిడ పేరు పిలుస్తుంటాడు. వెంటనే ఆవిడ ఏమిటి అని వచ్చి అడగడం మొదట్లో ఆయన బలహీనత. అది ఉత్తరీయం ఎక్కడో పెట్టేదో దాని మీద వేస్తుంటాడు.
ఆ పక్క కుర్చీలో ఉంటుంది చూడండి అంటుంది లోపల నుంచి. అప్పుడు చూస్తాడా ఉంది అని వేసుకుని వెళ్ళిపోతాడు. కూతురు అంటుంది ఏమిటమ్మా నాన్నగారు రోజు ఉత్తరీయం కనపడదు ఆయనకి అంటే, నాన్నగారికి హడావిడే ఉత్తరీయం మర్చిపోతారు, నాన్నగారు ఉత్తరీయం మర్చిపోతారు అని తను గుర్తు చెయ్యగలదని సంతోషపడిపోతుంది తప్ప చస్తున్నాను దిక్కుమాలిన ఉత్తరీయం ఈయన అందం. అది భార్య. పాతివ్రత్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే పసిపిల్లవాడికి ఉన్నటువంటి లోపాన్ని అత్యంత ప్రేమతో తల్లి కప్పేసినట్టు. అన్నీ వదిలి కప్పేస్తుంది తల్లి. వాడికి ఏం కావాలన్నా ఏం చేస్తాడు? ఏడుపు ఒక్కటే ఏడుస్తాడు తప్ప వాడికి ఇంకేం భాష ఏం ఉండదు. పాలు కావాలంటే ఏడుపు, చీమ కుడితే ఏడుపు, వాడు కాసేపు ఆడుకోవాలంటే ఏడుపు, ఎవరైనా ఎత్తుకోవాలంటే ఏడుపు, అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలంటే ఏడుపు, అన్నిటికీ ఏడుపే. కడుపులో నిప్పెడితే ఏడుపు, అన్నిటికీ ఏడుపే ఉంటారు. దిక్కుమాలిన గొడవ అందమ్మ. ఎక్కడికి వెళ్ళదు. ఎక్కడికన్నా ఓ సినిమాకి షికారికి వెళ్ళడానికి ఉంటుంది ఏంటి, అన్నాళ్ళు ఎంతో సంతోషంగా తిరిగిన పిల్ల అన్నీ వదిలేస్తుంది. వదిలేసి ఆ పిల్లాడు ఎప్పుడు ఏడుస్తాడో అని కాసు కూర్చుంటుంది అంతే. ఎందుకమ్మా అంటే వాడు ఏడుస్తాడేమో నాన్నగారండి అంటుంది. వాడు ఏడిస్తే ఆ ఏడుపుని బట్టి అర్థం చేసుకుంటుంది. ఏమిట్రా అడగ ప్రతిదానికి ఒకే ఏడుపు ఏమిట్రా అందం. ఏడుపుని బట్టి వీడికి ఆకలిస్తోంది, ఏడుపుని బట్టి వీడికి పాలు ఇచ్చానే, వీడు రోజు పడుకుంటాడు, పడుకోకుండా అదే పనిగా ఏడుస్తున్నా వీడికి ఏమన్నా కడుపులో నొప్పిగా ఉందేమో పసిగట్టేస్తుంది. ఏడుపుని బట్టి పసికట్టినటువంటి అమ్మ తన ప్రేమ చేత పసిపిల్లవాని యొక్క బలహీనతని కప్పి రక్షించినట్లు భర్త యందు నిజంగా ఎక్కడైనా ఏదైనా లోపం ఉన్నా తన ప్రేమ చేత కప్పి అనువర్తించినది భార్య తప్ప ఆయన యందు ఉన్న లోపాన్ని తాను లేకపోతే బతకలేడని ఎత్తి చూపించింది భార్య కానే కాదు. అదొక చిన్న నాటకం అంతే, అదో అర్థం లేని అనుబంధం. వాళ్ళు ఎప్పటికీ ప్రపంచంలో దంపతులు కాలేరు. అదొక కేవల వాణిజ్యపరమైన ఒప్పందం అంతే వాళ్ళిద్దరిది. బాగుండదు కాబట్టి దంపతులు అనిపించుకుంటున్నారు. దంపతులంటే ఒకరి మనసు ఒకరి దగ్గరికి వెళ్ళిపోవాలి. భర్త మనసు భార్య దగ్గరికి వెళ్ళాలి, భార్య మనసు భర్త దగ్గరికి వెళ్ళాలి. ఆమె లేకపోతే నా బతుకెక్కడుంది? ఏది చెయ్యాలన్నా దానికి ఓసారి చెప్పాలి. ఎందుకు అది వద్దని అంటుందని కాదు, దానికి చెప్పకుండా చేయలేడు ప్రేమ. అరే నన్ను ఎంత అనువర్తించింది పిచ్చిది. ఓ సినిమాకి ఆయన వెళ్ళలేక కాదు, అది లేకుండా ఏం పెడతాం అంటే అది లేకపోతే సినిమా చూడవా కాదు, ఆమెతో కలిసి చూసిందే సినిమా తనకి తప్ప తను చూసింది సినిమా కాదు, ఆమెతో కలిసి చూసింది సినిమా. అది అలా ఆమె భయపెట్టి కాదు చేసింది. భయపెడితే ఆఫీసులో పనుందని వెళ్ళి వస్తాడు. ప్రేమ చేత గెలుచుకుంది. ప్రేమ చేత గెలుచుకోవడం అన్న మాటలో ఒక అర్థం ఉంది. అన్నీ బలాలే ఉండవు. మనిషి అన్న తర్వాత బలహీనత ఖచ్చితంగా ఉంటుంది. అసలు మనిషి అన్న తర్వాత కేవలం బలం ఎలా ఉంటుందండి? దోషం లేకుండా ఏదో ఒక బలహీనత లేకుండా ఎలా ఉంటాడు చెప్పండి? ఏ దోషం లేకపోయినా ఉత్తరీయం మరిచిపోయే బలహీనత అయినా ఉంటుంది. ఉత్తరీయం కాకపోతే వాచి అన్నా పెట్టుకోడు. అది ఆవిడ తల్లి పిల్లల్ని చూసుకున్నట్టు పెట్టుకున్నారా వాచి, వేసుకున్నారా ఉత్తరీయం, ఆవిడ చూసుకుంటుంటాడు. ఇంకా కంగారు ఏ కరెంటో పోతే అంచు తిప్పి తిరగేసి పంచికట్టుకు వెళ్ళిపోతుంటాడు. ఒక్కసారి ఇలా రండి లోపలికి, అంచు తప్పు తిరగేసి కట్టుకున్నారు, ఒకసారి పంచి సరిగ్గా కట్టుకెళ్ళిపోండి అంటూ. అంతేగాని వీధిలో 10 మందిని పిలిచి చూడండి ఇది చెప్తాడు ఎలా కట్టుకున్నాడు అందం. అది భార్య, అది పాతివ్రత్యం అంటే. భార్య అన్న మాటకు అర్థం అక్కడ వచ్చింది. అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి మీరు భార్య గురించి ఇంత చెప్తున్నారు కదా, మరి భర్తకు ఉండవా ఇలాంటి నియమాలని? పురుషుడి జీవితంలో పరమ భయంకరమైన దోషంగా చెప్పబడిన దోషం ఎప్పుడూ మీ దగ్గరికి రావడానికి మీరు అంగీకరించకూడని వ్యక్తి అంటూ ఉంటే ఒక్కడే ఒక్కడు ఉంటాడు. ఎప్పుడూ మీరు అంగీకరించకూడదు ఆ వ్యక్తిని మీ దగ్గరికి రావడానికి. ఎవరో తెలుసా? భార్య బ్రతికుండి ఆరోగ్యవంతురాలై ఆయనకి సంతానాన్ని ఇచ్చినదయ్యుండగా ఆమెని విడిచిపెట్టి వేరొక భార్యని స్వీకరించిన వాడిని పొరపాటున కూడా దగ్గరికి రానివ్వకూడదు. వేరొక భార్యని స్వీకరించడం కాదు, ఒక్కసారి ఆమెని వదిలి పరస్త్రీ సంగమాన్ని పొందితే అటువంటి వాడికి శాస్త్రంలో ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసా? మీతో యథార్థం మనవి చేస్తున్నా. ప్రతిరోజు మధ్యాహ్న భోజనం చేసినప్పుడు వెళ్ళిన వీధికి వెళ్లకుండా 1 సంవత్సరం పాటు
వేరు వీధులకు వెడుతూ, అమ్మా ఆరోగ్యవంతురాలు, నా యందు మనస్సు కలిగినటువంటిది, నాకు సంతానాన్ని ఇచ్చినటువంటి ఇల్లాలు ఇంట్లో ఉండగా వేరొక స్త్రీతో కూడినటువంటి పాపాత్ముండి నీ చేతి అన్నం పెట్టి నా పాపం విరవమని ఏడాది పాటు ఇళ్ల ముందుకెళ్ళి అడుక్కుని అన్నం తినాలి. అలా తింటే ప్రాయశ్చిత్తం. అంటే ఎప్పుడూ కట్టు తప్పకూడనిది ఏదైనా ఉంటే అదొక్కటే. అందుకే విశ్వనాథ వారు చెల్లిలి కట్ట అని పుస్తకం రాశారు. సాంఘిక నవలలా ఉంటుంది చూడ్డానికి. సముద్రం ఎంతసేపు ఊరి మీద పడాలంటే శక్తి లేక పడదు. శక్తి లేక కాదు, ఊళ్ళోకి రాదు. శక్తి ఉండి తను పెట్టుకున్న నియమానికి తాను రాదు. అలా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది తప్ప చెలియలి కట్ట దాటి సముద్రం రాదు. రావాలనుకుంటే సముద్రానికి కష్టమా? నిమిషం పట్టదు సముద్రానికి దాటడం, కానీ దాటదంతే. అదే పురుషుడికి చెలియలి కట్ట. అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి, ఈమెను నేను అతిక్రమించను. అదే చెలియలి కట్ట. అంతే. చావో రేవో ఇక ఆ జీవితానికి అంతే తప్ప వేరొకటి లేనే లేదు ఇక జీవితంలో ప్రస్థానం. అది జీవితం అంటే. కాబట్టి పురుషుడికి అంత నియమం ఉంది, స్త్రీకి అంతకన్నా పెద్ద నియమం ఉంది. ఎందుకో తెలుసా? నేను అన్నీ మీకు విడమరిచి చెప్పడం కష్టం. కొన్ని సభల్లో చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఒక్క మాట చెప్తాను, మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. ఏది ఎప్పుడు లేదని పక్కింట్లో కానీ ఇంకో చోట కానీ తీసుకున్నా పర్వాలేదు, కానీ జీవితంలో ఎప్పుడూ తీసుకోకూడదంటూ ఏదైనా ఉంటే ఒక్కటే ఉంటుంది. అది ఎక్కడా పుచ్చుకోకూడదు, ఒక్క తన భార్య దగ్గర అంతే. అలా కట్టుబడిన వాడెవరో వాడు పురుషుడు. తన కామాన్ని తాను అదుపులో ఉంచుకొని ధర్మంతో ముడేసుకోగలిగిన వాడు పురుషుడు తప్ప విచ్చలవిడిగా తిరిగిన వాడు పురుషుడు కాలేడు. కాబట్టి పాతివ్రత్యము అన్న మాటకు అర్థం ఆమె చూసినంత మాత్రం చేత పురుషుడు తన కష్టాన్ని మరిచిపోతాడు. అది అందుకే పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ అద్భుతమైన శ్లోకంతో మొదలుపెట్టారు. శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సంకసుత శ్రీమాన్ శ్రేయసే మెస్తు భూయసే అని శ్రియై సమస్త చరిచిత్ విధాన వ్యసనం హరే అంగీకారభిరాలోకై సార్థయన్యై కృతోంజలి అన్నారు. శ్రీమన్నారాయణుడు ఈ బ్రహ్మాండాలన్నీ రచన చేశాట. ఇంత సృష్టి చేసి అలిసిపోయాట. అలిసిపోయాక అబ్బా ఇంత సృష్టి చేశాను కదా, ఇప్పుడు అసలు నా సృష్టి ఇంత అలిసిపోయిన బాగుందా అని అనుమానం వచ్చి ఇలా తల తిప్పి లక్ష్మీదేవి వంక చూశాట. పక్కనేగా ఉంటుంది. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం. ఆమె వక్షస్థలంలో ఉంటుంది. ఒకసారి అమ్మవారి వంక చూశాట ఇలాగా అన్నట్ట. ఏం మాట్లాడలేదు. ఎలా ఉంది బ్రహ్మాండ రచన అన్నాడు. ఒళ్ళంతా చెమట పట్టింది. ఆవిడెందుట సార్థయన్యై కృతోంజలి. అబ్బా చాలే ఒక్క మాట అన్నట్టు. అలసటంతా మర్చిపోయాడు. ఎవరు? ఇంత బ్రహ్మాండ రచన చేసిన నారాయణుడు భార్య యొక్క ప్రసన్నమైన చూపుకి అంటే పొంగిపోయాడు. ఇక సామాన్యంగా లోకంలో పురుషుడు సేద తీరుతాడు భార్య వల్ల అంటే ఆశ్చర్యం ఉందండి. ఒక భార్యకి ఉండవలసిన లక్షణం అది. తన భర్తని తన చూపుతో సేద తీర్చగలగాలి తప్ప పాతివ్రత్యం అన్న మాటకు అర్థం ఎంతసేపు మేము పాతివ్రతలమండి, మేము పతివ్రతలమండి అని ఏదో ఇంటి పట్టున ఉన్నామండి, మేము పూజలు చేసేస్తామండి, మేము దేవాలయాలకు వెళ్ళిపోతామండి, మేము విరాళాలు ఇచ్చేస్తామండి, మాకు తెలియనివే ఉన్నాయి, మా ఆయనకి తెలిసి ఉన్నది ఏముంది అన్నవాళ్ళు పతివ్రతలు గారు. మా ఆయనకి తెలియనిదేముందని వీధిలో చెప్పి ఆయనకి తెలియనిదేదో తెలుసుకుని ఇంట్లో కరణేషు మంత్రి అయి చెప్పినది భార్య. అది ఆమె చేసినది. అది ఆమె పాతివ్రత్యం. ఇప్పుడు ఆ పాతివ్రత్యం ఏం చేస్తుందని మీరు నన్ను అడుగుతారేమో. విశ్వామిత్రుడు తపస్సు చేస్తే ఏ శక్తి వచ్చిందో తన భర్తని తాను అనువర్తించిన ఆడదానికి ఆ శక్తి వస్తుంది. ఆమెకు అదే ధర్మం అంతే, అంతకు మించి ఇంకా ధర్మం లేదు. ఈ జాతి గొప్పతనం అంతా అక్కడే ఉంది. పతిని అనుగమించిన స్త్రీ సూర్యచంద్రుల యొక్క గమనాన్ని ఆపేయగలదు. అనసూయ సూర్యచంద్రుల గమనాన్ని ఆపింది. పాతివ్రత్యానికి అంత శక్తి ఉంది. అందుకు చెప్తున్నారు మార్కండేయ మహర్షి. ఆమె పేరు చెప్పలా. పేరు చెప్పకుండా బ్రాహ్మణి, ఒక బ్రాహ్మణుడి భార్య కాబట్టి ఆమె ఆమె కూర్చోపెట్టి పాజ్యముంబాయక మజ్జన క్రియయు భక్తినునర్చి ఆయనకి స్నానం చేయించింది.
ఆయన స్నానం చేసి రండి వడ్డించేస్తాను కాదు, పీట వేసి అన్నీ గబగబా గోరువెచ్చటి నీళ్లు పెట్టి ఆయన ఒంటికి రుద్దుకోవడానికి కావలసిన సున్నిపిండి పెట్టి రండి అని కూర్చోబెట్టి చక్కగా మంచి మంచి కబుర్లు చెప్తూ ఆ నీళ్లు పోసి గాజులు గలగలలాడుతుండగా ఆయనకి ఒళ్ళు రుద్ది స్నానం చేయించి తువ్వాలిచ్చి మీరు సంధ్య మార్చుకు రండి భోజనం పెట్టేస్తున్నాను అంటే ఆయన అన్నం తినడానికి ముందు మనసులో ఎంత శాంతి పొందాడు. అది ఆమె గొప్పతనం అక్కడ ఉంది. ఆకలితో వచ్చాడని అన్నం పెట్టేయడం కాదు, ముందు ఆయన్ని సేద తీర్చింది. చక్కగా సేద తీర్చి మజ్జన క్రియు భక్తిను నొచ్చి ప్రియోక్తులొప్పగాయన ప్రీతు చేసి రుచిరాన్న రసంబులు చేసి చెచ్చరన్. అన్నం పెట్టేటప్పుడు అన్నం పెట్టేయడం కాదు, అన్నం పెట్టి అన్నం తింటూ ఉంటే ప్రియోక్తులు మాట్లాడిందిట. కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలుగానే మాట్లాడాలి. మీకు ఎంత చీకాకుండనివ్వండి, అన్నం తినడం పూర్తయిపోయే పర్యంతం మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? అవతల వాడి భోజనం పాడైపోతుంది, వాడు తినలేడు. మీరు అనరాని మాట అనేశారనుకోండి, చాలే కడుపు నిండిపోయింది, కడుపు వేరొక దానికి నిండిపోయింది, అక్కర్లేదు ఇంకా భోజనం అంటే. అందుకే ఆమె చక్కగా ఎలా పెట్టింది అన్నం అంటే ప్రీతు చేసి ఆమె రుచిరన్న రసంబులు చేసి చెచ్చరన్ ప్రియోక్తులొప్పగా ఆయనకి ప్రియమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆయన సంతోషించే మాటలు ఏముంటాయో అటువంటి మాటలన్నీ చక్కగా మాట్లాడుతూ మీరు ఒక్క విషయం గుర్తుపట్టాలి. అసలు కన్న తల్లికి కూడా తెలియనంత భార్యకే తెలుస్తుంది పురుషుడి యొక్క మనసు దేనికి సంతోషిస్తుందో మాట్లాడితే. అలా చక్కగా ఆయనని అనువర్తించి ఆయన సంతోషించేటట్టుగా మంచి మాటలు మాట్లాడుతూ ఆయనకి చక్కగా రుచికరమైన భోజనం పెట్టింది. అంటే భోజనంలో లేదు రుచి, ఆమె వలన రుచి వచ్చింది. ఓ పెద్ద ఆయన ఓ మాట అన్నాడు, మా ఊళ్ళోనే చూడాలంటే పౌర్ణమి చంద్రుడు అని. వాళ్ళ ఊళ్ళో పౌర్ణమి చంద్రుడు ఏంటి? ఎక్కడ పౌర్ణమి చంద్రుడు గాడు? ఎక్కడ తిరుమలలోనే పౌర్ణమి చంద్రుడు ఉంటాడేంటి? కాకినాడలోనూ పౌర్ణమి చంద్రుడు ఉంటాడు. కానీ మా ఊళ్ళోనే పౌర్ణమి చంద్రుడిని చూడాలంటే తన ఊళ్ళో ఆ పల్లెటూరులో చెరువు గట్టున కూర్చుని ఆ మిగిలినటువంటి స్నేహితులతో బాల్య స్నేహితులతో మాట్లాడుతూ ఆ చంద్రబింబాన్ని చూడడంలో ఆయనకి సంతోషం. అది ఆ సంగము వలన జనించినటువంటి ప్రీతి. లేకపోతే ఆయనకి ఏ ఊళ్ళోనన్నా పౌర్ణమి చంద్రుడిని చూస్తే మా ఊళ్ళో చూస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఎందుకని? వాతావరణం అవసరం. ఒక భోజనం పెట్టడం కాదు, ఆయనకి ఆ భోజనం అరగడానికి, ఆ భోజనం ఆయనకి మంచి మనసుగా మారడానికి కావలసిన మంచి మాటలు చెప్తూ పెట్టింది. ఎందుకని ఆయన మాట్లాడకూడదు తినాలి, కానీ ఆయనకి మంచి మాటలు చెప్తూ. చూశారు, కిందటి సంవత్సరం మనం రామేశ్వరం వెళ్ళాము. మనం రామేశ్వరం వెళ్ళినప్పుడు తెల్లవారుజామున 4 గంటలకి స్ఫటికలింగాభిషేకం చూడడానికి వెళ్ళాం. అబ్బా, ఆ స్ఫటికలింగం దగ్గర ఎర్రటి పువ్వు పెడితే ఎలా ఎర్రగా శివలింగం కనపడిందో. ఇవాళ తెల్లవారుజామున నాకు పూజ చేసుకుంటుంటే స్నానం చేసి మీకు పూజకి పువ్వులు అవి పెడుతుంటే నాకు ఇవాళంతా రామేశ్వరమే జ్ఞాపకం వచ్చిందండి అని ఆ రామేశ్వరం అవి మాట్లాడుతూ ఆయనకు అవి ఇష్టం. అవి చెప్తూ అన్నం పెడుతోంది అనుకోండి, ఆయన ఎంతో సంతోషంగా అన్నం తింటాడు, ఎంతో రుచికరంగా అనిపిస్తుంది తింటున్నది. అలా పెట్టింది. అంటే పాతివ్రత్యము అన్న మాటకు అర్థం ఏంటంటే భర్త యొక్క ప్రీతిని చూచుట, ఆయన సంతోషించేటట్టుగా ప్రవర్తించడం. అలా ప్రవర్తిస్తూ కుడిచిన పిమ్మటం కుసుమకోమలి విస్తృత సంస్తరంబుగా ఒడికపు సెజ్జ చేసి ప్రియుడొయ్యన యందు శయింప తమ్ములంబిడి చరణంబులొత్తి మదిరేక్షణ ఎంతటిలో తలంచే మున్నడరగా భిక్షకై నిలిచినట్టి మహీసుర ముఖ్యునాత్మలోన్. ఆయన కడుపు నిండా అన్నం తిన్న తర్వాత కుడిచిన పిమ్మటం కుసుమకోమలి విస్తృత సంస్తరంబుగా ఒడికపు సెజ్జ చేసి మెత్తటి పక్క అమర్చి కాసేపు విశ్రాంతి తీసుకోండని ఆయన్ని పడుకోమని, భర్త పడుకున్న తర్వాత ప్రియుడుయ్యన యందు శయింప, ఆయన పడుకునుంటే తమ్ములంబిడి ఆయనకి తాంబూలమిచ్చి. అసలు భార్య యొక్క ప్రధానమైన గొప్పతనం అంతా అక్కడే ఉంది. అసలు సువాసిని అనిపించుకునేటటువంటి స్త్రీ ఎవరు అంటే, ఒకటి భర్తకి తాంబూలం ఇవ్వాలి, తాను భర్త భోజనం చేసిన తర్వాత భోజనం చేసి తాంబూలం వేసుకోవాలి. తానెన్నడూ తాంబూలం వేసుకుంది, తన భర్తకి ఎప్పుడు తాంబూలం ఇవ్వనిది నాకెందుకు. కాబట్టి
అందుకే అమ్మవారి తాంబూల చర్వణం మీద ఏకంగా సౌందర్యలహరిలో శ్లోకమే చేశారు శంకర భగవత్పాదులు. సువాసిని తాంబూల చర్వణం అంత గొప్పది, ఆమె తప్పకుండా తాంబూలం వేసుకోవాలి మధ్యాహ్నం పూట్ల. కాబట్టి ఆమె భర్తకి తాంబూలం ఇచ్చింది. ఎందుకో తెలుసా ఆ మాట చెప్పడం? భార్యాభర్తృ సంబంధానికి ప్రారంభం ఎక్కడ అంటే తాంబూలం ఇవ్వడం దగ్గరే. బ్రహ్మచారిగా ఉన్నంత కాలం తాంబూల చర్వణం చేయకూడదు. బ్రహ్మచర్యం విడిచిపెట్టేస్తున్నాడని గుర్తు ఏమిటంటే భార్య ఇచ్చిన తాంబూలాన్ని తీసుకుంటాడు, తీసుకుని నవ్వులుతాడు. భార్య ఇచ్చిన తాంబూలం తీసుకున్న నాడు, నవిలిన నాడు తన బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టేస్తున్నాడని గుర్తు. అందుకని అది వాళ్ళిద్దరి మధ్య అనుబంధం, అది పరమ ప్రీతికరమైన అనుబంధం, పరమ పవిత్రమైన అనుబంధం. ఆ అనుబంధానికి గుర్తుగా ఆమె ప్రతిరోజు భర్తకి తాంబూలం ఇస్తుంది. ఆ తాంబూలం ఆయనకి ఇచ్చింది. ఇచ్చి మదిరేక్షణ ఎంతటిలో తలంచే, ఆయన కాళ్ళు పడుతోంది, కాళ్ళు పడుతూ ఏవో మంచి మాటలాడుతూ చక్కగా ఓ కీర్తన ఏదో పాడుతోంది. ఆయన కొంచెం పడుకున్నాడు, నిద్ర పట్టింది. ఆమె మర్చిపోలేదు. ఎప్పుడు మొదలెట్టింది ఇవన్నీ? బ్రహ్మచారికి భిక్ష పెడదామని గిన్నె కడిగినప్పుడు మొదలుపెట్టింది. భర్త వచ్చాడు తూలుతూ. ఇప్పుడు ఆమె గబగబా లేచింది, బ్రహ్మచారికి అన్నం పెట్టాలి. అందుకని ఆమె ఆ పాత్రలో మళ్ళీ గబగబా అన్నాన్ని కూరల్ని అన్నింటినీ సిద్ధం చేసుకుని ఆ బ్రహ్మచారి దగ్గరికి వెళ్ళి అన్నం పెడదామని గడప దాటి వెళ్ళింది. ఆయన అన్నాడు వెంటనే, కౌశికుడు ఇంతకుముందు కోపానికి వచ్చినటువంటి దోషాన్ని గమనించాడు. చిచ్చి, ఈ కోపం వల్ల ఒక కొంగ చచ్చిపోయింది, ఏమిటో ఈ కోపం ఇలా ఉండకూడదు అనుకున్నాడు. కానీ సరి అయిన బోధ లేదు కదా, అది ఎప్పుడు రాకూడదో అప్పుడు వస్తుంటుంది, పశ్చాత్తాపం ఎప్పుడు రాకూడదో అప్పుడు వస్తుంటుంది. అస్తమానం పశ్చాత్తాపడ్డం సరి అయిన శిక్షణ లేదని గుర్తు. ఎప్పుడో పశ్చాత్తాపడవలసిన అవసరం రావడం చాలా మంచి లక్షణం. ఎప్పుడూ పశ్చాత్తాపడుతుంటాడు అనుకోండి, ఎప్పుడూ తప్పులు చేస్తూ ఉంటాడు, దిద్దుకోడని గుర్తు. అస్తమానం పశ్చాత్తాపం ఎందుకు నీకు అంటే ఏదో తప్పులు చేస్తూనే ఉన్నావు కదా, తప్పులు చేస్తున్నావు అంటే మనసుని వ్యవస్థీకృతం చేయలేకపోయావని గుర్తు. అది నీ ఓటమి. అసలు నిన్ను నువ్వు దిద్దుకోవడం నీకు చేత కాలేదు. ఏమిటో ఇన్ని ఉపన్యాసాలు చెప్పడం కన్నా ఎవండి వాడు పరిశీలించుకోవడం ఎంత గొప్పదో అనిపిస్తుంటుందో ఒక్కసారి నాకు. కాబట్టి ఆమె వచ్చి భిక్ష వేస్తుంటే ఆ బ్రాహ్మణుడు అన్నాడు, అడిగిన ఎప్పుడు చెచ్చెర గడపిన పోనవ్వా ఏను కడు దుర్మతివై పడతి నన్ను నిలిపి భిక్షం బిడక కడు నవజ్ఞ చేసి తేలం మదమునన్. నీకు చాలా మదం, చాలా గర్విష్ఠివి. ఏమి, నేను అన్నం అడిగినప్పుడు గిన్నె కడగడానికి వెళ్ళావుగా, తెచ్చి నా పాత్రలో పడేస్తే నేను అన్నం తింటానుగా పోయి. ఒకవేళ నీకు ఇతర పని ఉందనుకో, పోవయా అని ఒక్క మాట అంటే పక్కింటికి పోతానుగా. ఇంతసేపు నించోబెట్టావు నన్ను. మీ ఆయనకేమో చక్కగా అన్నం పెట్టావా, పక్కేశావా, తాంబూలం ఇచ్చావా, కాళ్ళు ఒత్తావా, పడుకోబెట్టావా. ఇప్పుడు నేను గుర్తొచ్చానా? ఏం నాది ఆకలి కాదా? ఇంతసేపు బ్రహ్మచారిని బయట నిలబెట్టచ్చా? అడిగిన ఎప్పుడు చెచ్చెర గడపిన పోనవ్వా ఏను పో. ఇప్పుడు కుదరదయా, మా ఆయన వచ్చాడు, ఆయనకి అన్నం పెట్టాలంటే నేను వెళ్ళిపోనా? ఎందుకు అలా చేశావు అని అడిగాడు. అడిగితే ఆవిడంది, అనిన పతివ్రతా తిలకమాతనికిట్లను అయ్యా మత్ప్రియుండనుపమిత క్షుధాకలితుడై చనుదించిన భక్తియం మహాత్మునకు సపర్యసేయుచు మిమున్ మదిలోన తలంపజాలనైతి ఇదిను తప్పుగా కొనక ధీరత యొప్ప సహింపగా తగున్. మీకు పెట్టాలనే అనుకున్నాను, బ్రహ్మచారికి పెట్టాలి అన్న ధర్మం నాకు తెలుసు, కానీ పతివ్రతా తిలకమాతనికి ఇట్లను. ఆ పతివ్రత ఆయనతో అంది, అయ్యా నా భర్త అపరిమితమైన ఆకలితో వచ్చాడు, అంత ఆకలితో వచ్చినటువంటి నా భర్తకి సపర్య చేశాను నేను. సపర్య చేసి నా భర్తకి భోజనం పెట్టడంలో నీకు వచ్చి భోజనం పెట్టడానికి సమయం కుదరలేదు, అందుకని ఆలస్యమైంది. నాది పొరపాటు, క్షమించు. ఇంతసేపు నిన్ను నించోపెట్టకుండా ఉంటే బాగుండేదేమో అంది. అంటే ఆయన అన్నాడు, నీ మగడంత ఎక్కుడే మనీషులు భూసురులింత తక్కువే కోమలి ఏల ఇట్లు కడు గ్రొవ్వున కానవు లోకవంజులన్ భూమి సురేంద్రులన్ దివిచ పుంగవడాదిగ భక్తి కొల్చుతో ఏమిట నొక్కవారు కడు నెల్లిదమైరిటు నీకు నిచ్చటన్. అవతలవారు క్షమించండి అని ఒక మాట అన్న తర్వాత సంస్కారం ఏంటంటే ఊరుకుండిపోవాలి అంతే. కానీ ఆవిడంత పెద్ద మాట అంది, ధర్మం తప్పకుండా. అంటే ఆయన అన్నాడు, ఒళ్ళు కొవ్వా నీకు,